అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సుందరంగా ముస్తాబవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది సర్కార్. రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ కానుండటంతో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాఠశాలల్లో కొనసాగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు రేపటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు కాబోతుంది. ఇందుకోసం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన అనేది మోస్ట్ ప్రియారిటీగా మారింది. ఈ నేపథ్యంలో ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, రేపటి నుంచి విద్యా సంవత్సరం ప్లానింగ్ ఎట్లా ఉండబోతుంది, స్కూళ్ళల్లో మినిమం ఫెసిలిటీస్ ఏమేమి కల్పించబోతున్నారు అనే విషయాల్ని మనం స్కూల్ సిబ్బంది ఉన్నారు, దాంతోపాటు ఇక్కడ చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడదాం, వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, స్కూళ్ళల్లో మినిమం ఫెసిలిటీస్ ఏం చేసుకుందాం? అమ్మ పాఠశాల నుంచి చాలా వరకు నడుస్తున్నాయి. మన దగ్గర నుంచి 1 మంత్ నుంచి 40 డేస్ నుంచి నడుస్తున్నాయి. మన స్కూల్ మైనర్ రిపేర్ కూడా నడుస్తున్నాయి, కొత్తగా రిపేర్ కూడా నడుస్తున్నాయి. మొత్తం టాయిలెట్స్, బాత్రూమ్స్ అవి ఈ స్కూల్ కూడా మొత్తం డెవలప్మెంట్ లాగా చేస్తున్నాయి. డ్రింకింగ్ వాటర్ సంప్ కొట్టినారు, ట్యాంక్స్ పెట్టినారు, అన్నీ టోటల్గా పిల్లలకి ఏమో ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మనకు సౌకర్యం ఇస్తున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలలో ముఖ్యంగా ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటి, వాటిలో ఏమేమి అంశాల మీద ఫోకస్ చేయబోతున్నారు, దాదాపు నెల రోజుల నుంచి చేస్తున్న వర్క్ ఏంటి? 1 మంత్ నుంచి కంటిన్యూగా జరుగుతున్న వర్క్ ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్ కంప్లీట్ అయిపోయింది. రూమ్లలో ఎలక్ట్రిఫికేషన్ లేకుండే 10 యూనిట్స్కి శాంక్షన్ అయినాయి, 10 యూనిట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. టాయిలెట్స్ ఉండే, టాయిలెట్స్ కూడా క్లీనప్ చేసేసారు. కొత్తవి చేసేది ఉంది, అది జర పెండింగ్ ఉంది, అది ఒకటి అయితే అయిపోతుంది. మైనర్ రిపేర్స్ కింద మొత్తం అంతా స్టేజెస్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, బ్యాగ్స్, కాంపౌండ్ వాళ్ళు కానీ క్లియర్ అయిపోయినాయి. అంటే ఇది వరకు ఎలక్ట్రిఫికేషన్ వర్క్ లేకుండే, కంప్లీట్గా లేకుండే. ఇప్పుడు టాయిలెట్స్ ఇబ్బంది ఎట్లా ఉంటుంది? టాయిలెట్స్ ఇంతమందికి ఇబ్బంది ఉంటుండే, కొంచెం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు దాన్ని క్లీన్ చేసేసారు. స్ట్రెంత్ ఎంత ఉంది, ఎంతమంది సరిపడా? 632 స్ట్రెంత్ ఉంది. టోటల్ ఎన్రోల్మెంట్ అయితే 632 ఉంది. దాన్ని సరిపడే మాకు ఇప్పుడు 4 యూనిట్స్ అవసరం ఉన్నాయి, 2 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 శాంక్షన్ అయినాయి, మళ్ళీ అవి పైన కట్టిస్తాం. మాకు ఓన్లీ రిపేర్స్ టాయిలెట్స్ కొత్తవి ఉన్నాయి కదా, అవి ఒకటి కంప్లీట్ చేస్తే టోటల్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ బిల్డింగ్ కలరింగ్కి రెడీ ఉంది. మీరేం వర్క్ చేస్తారు? నేను ఇక్కడ సబ్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్నా. అయితే ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల మహాత్మా గాంధీ రోడ్ ఉందన్నాడు, దానికి వర్క్ చేయడానికి వస్తా అంటే సరే చేయిస్తానని చెప్పిన. దాని ఏ వర్క్లు అంటే ఇక్కడ టోటల్ ఎలక్ట్రికల్ కానీ అండ్ ప్లంబింగ్ కానీ అండ్ జాలీలు, టోటల్ వర్క్స్ ఏదన్నా కూడా, ఫ్లోరింగ్ టోటల్ వర్క్స్ అయితే దాదాపుగా 85% అయిపోయింది. ఇక రేపు ఏమి ఉండదు, మైనర్ వర్క్స్ కలరింగ్కి రెడీగా ఉంది. ఓకే, టాయిలెట్స్ కానీ ఎనీవన్ ఏదున్నా కూడా, డ్రింకింగ్ వాటర్ నిన్ననే మన మహబూబ్నగర్ మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి సందర్శించారు, చూసారు, పనుల గురించి పర్యవేక్షణ చేసిండ్రు. అయితే ఇక్కడికి మనకు కావాల్సినవి ఒకటి లేడీస్ టాయిలెట్స్ న్యూ తయారవుతున్నాయి. దానికి కొద్దిగా ఈ వారం 10 దినాలు కావచ్చు అది, ఎందుకంటే అది న్యూ వర్క్. అది తర్వాత పెండింగ్ వర్క్లో ఏమి ఉన్నా కూడా మైనర్ రిపేర్స్ టోటల్గా కంప్లీట్ అయిపోతున్నాయి. సో విద్యా సంవత్సరానికి ముందే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఒక విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే నాటికే ఇవన్నీ పూర్తి చేయడం ద్వారా విద్యా వ్యవస్థ మీద మొత్తంగా పూర్తి ఎడ్యుకేషన్ క్యాలెండర్ ఇయర్లో పూర్తి స్థాయిలో పిల్లలకు పాఠ్యాంశాల బోధన, అట్లాగే విద్యార్థులు రిసీవ్ చేసుకోవడానికి, విద్యార్థులు పాఠ్యాంశాలను గ్రహించడానికి, మంచి రిజల్ట్స్ సాధించడానికి, ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ప్రభుత్వము ముఖ్యంగా విద్యాశాఖ కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.